జన్మ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు నాకు జరగలేదే, నేను అట్లే ఉండాలి అని అనుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చే జన్మ ఉంటుంది కదా. ఇప్పుడు మనం సామూహిక ప్రార్థన చేయడం వల్ల, మనం మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఈసారి భగవంతుని దగ్గర పెట్టుకోవచ్చు మనల్ని. ఆయన దగ్గరే ఉండే మంచి జన్మ ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు నాకేం జరగలేదు, ఇప్పుడు ఇలాగే ఉండాలని బాధపడాల్సిన పని లేదు. ఓకేనా? పెద్దవాళ్ళకి చిన్న సందేశమ్మా. పిల్లవాడు పుట్టిన వాటిని అమ్మ పాలిస్తుంది. పాలిపోతే ఏమవుతుంది? ఇస్తుంది. 2 రోజు 3 రోజు ఇస్తా ఉంటుంది. రోజు పిల్లవాడు అంటే పెద్దవాడు అవుతారా? పిల్లవాడు అంటే మాట్లాడతాడా? చెప్పండి అమ్మా, లేదు కదా. అలాగే భగవంతుని అనుగ్రహంగా రోజు ప్రార్థన చేయంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఏ విధంగా పిల్లవాడు రోజు ప్రార్థనగా తాను ఆరోగ్యంగా ఉంటంగా ఎదుగుతాడో అదేవిధంగా మన కుటుంబాలు మన గ్రామం కూడా సుభిక్షంగా తయారవుతారు. కాబట్టి భగవంతుడు వెంటనే ఎప్పుడు కూడా 1-2 చేసినట్టు రాడు. ఆ మహానుభావుడికి రోజు ప్రార్థన చేసే మన జీవితంలో ఒక భాగం కావాలా. ఒక భాగం నిత్యం భగవంతుడు జరుగుతున్నప్పుడే మన గ్రామాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. దీని గురించి మీకు రాబోయే రోజుల్లో మీరు అనిపిస్తే భగవంతుడు